ప్రభునామాన్ని బట్టి బాదంపూడి గ్రామ బిడ్డలందరికీ వందనాలండి. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. రండి 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 ప్రభు యేసుని యొద్దకు రండి, రండి 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 ప్రభు యేసుని యొద్దకు రండి. దేవుని సన్నిధిలోన దీవెనలు పొందరండి, దేవుని సన్నిధిలోన దీవెనలు పొందరండి. రండి 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 ప్రభు యేసుని యొద్దకు రండి, రండి 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 ప్రభు యేసుని యొద్దకు రండి. దేవుని సన్నిధిలోన దీవెనలు పొందరండి. ఈ లోక నటన చూడు గతించిపోతుందండి, ఈ లోక నటన చూడు గతించిపోతుందండి. అందరి గుండెల్లోన భయము కనబడుతుంది, అందరి గుండెల్లోన భయము కనబడుతుంది. భూకంపాలు వచ్చుచుండే, తుఫాను వచ్చుచుండే, భూకంపాలు వచ్చుచుండే, తుఫాను వచ్చుచుండే. మనసులో శాంతి లేదు, ప్రభు యేసుని యొద్దకు రండి. మనసుకు శాంతి లేదు, ప్రభు యేసుని యొద్దకు రండి. రండి 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 ప్రభు యేసుని యొద్దకు రండి, రండి 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 ప్రభు యేసుని యొద్దకు రండి. దేవుని సన్నిధిలోన దీవెనలు పొందరండి, దేవుని సన్నిధిలోన దీవెనలు పొందరండి. రండి 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 ప్రభు యేసుని యొద్దకు రండి, రండి 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 రండి. క్రీస్తు నామములో బాదంపూడి గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ గ్రామాన్ని ప్రేమించి మీ మధ్యకు వచ్చి యేసు ప్రభు గురించిన మాటలు తెలియచేయడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మైక్ యంత్రం ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ప్రేమతో వినవలసిందిగా కోరుకుంటున్నామండి. యేసు ప్రభు వారు 2024 సంవత్సరంలో ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మానవ రూపునిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారండి. చివరి 3.5 సంవత్సరాలు కూడా ఆయన పరిచర్య చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన పరిచర్యలో కనుక మనం చూసుకుంటే కనుక 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఆయన అనేక గ్రామాలు వెళ్ళారండి, అనేక ప్రాంతాలు వెళ్ళారు, అనేక స్థలాలు దర్శించారు, అనేక మంది వ్యక్తులు ఆయన దగ్గరికి రావడం కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ఆయన ప్రభావము ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో దీవెనకరముగా, మేలుకరముగా, ఆశీర్వాదకరంగా కనిపించిందండి. ఎందుకంటే ఆయన మానవ రూపుగా ఈ లోకానికి వచ్చాడండి. నరుని ప్రమేయం లేకుండా ఆయన పరిశుద్ధునిగా మరియమ్మ గర్భంలో ఆయన ఒక పరిశుద్ధుడుగా ఆయన జన్మలో పరిశుద్ధమైన జన్మతో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రభావము ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఆయన ప్రభావము, ఆయన ప్రేమను బట్టి అనేక మంది ఆయన దగ్గరికి రావడం బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏ సమస్యతో వచ్చినా, ఏ ఇబ్బందితో వచ్చినా, ఏ వ్యాధితో వచ్చినా, సమాధానం లేని వారిగా వచ్చినా, ప్రేమ లేని వారిగా వచ్చినా అనేక మందికి ఆయన ఆశ్రయం ఇచ్చినట్లుగా, ప్రేమ చూపించినట్లుగా, ఆదరించినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి. అయితే ఒక గ్రామంలో కనుక మనం చూస్తే నాయేను అని ఒక గ్రామం ఉంటది, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటదండి. నాయేను అన్న ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉంటది. ఆ విధవరాలకి తన భర్త చనిపోయాడండి, ఒక్కదే ఉంటుంది, తనకి ఒకగానొక కుమారుడు ఉన్నాడు. అయితే ఈనాడు మనం చూసుకుంటే కనుక విధవరాల్ని పెద్దగా ఎవరు ప్రేమించారండి, ఇష్టపడరండి. ఎందుకంటే భర్త కోల్పోయాడు అనేసరికి ఏమనుకుంటారు, ఆమె ఏదో కోల్పోయింది, ఏదో తప్పు చేసింది అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే ఆ స్త్రీని విడనాడతారు. ఆ పరిస్థితులు, ఆనాడు పరిస్థితులు కనుక మనం చూస్తే ఆమెకి ఎటువంటి ఆదరణ లేదు, ఎటువంటి సపోర్టు లేదు, ఎవరి ప్రేమ కూడా లేదు. కానీ తనకు ఒక కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుడు ప్రేమతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటూ తన జీవనాన్ని జీవిస్తూ ఉంది. అయితే ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే తన కుమారుడు, ఒక్కగానొక కుమారుడు చనిపోయాడండి. చనిపోయాడు, కానీ ఆమె ఆ బాధ తట్టుకోలేకపోయింది. ఏం చేస్తున్నారంటే చనిపోయిన వ్యక్తిని పాడెక్కించారు, తీసుకుని వెళ్తా ఉన్నారు. ఆమె గొల్లుమని ఏడుస్తుందండి, చాలా వేదన పడుతుంది, చాలా బాధపడుతుంది. నాకున్న ఆధారం నా కుమారుడే, నాకున్న ఆశ్రయం నా కుమారుడే, నేను ఇంకెవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం జీవించాలి అని గుండెలు బద్దలు కొట్టుకుని ఆమె ఎంతో రోధిస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి నాయేను అనే గ్రామానికి యేసు ప్రభు వారు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ గ్రామానికి వచ్చారండి. ఆమె బాధను యేసు ప్రభు వారు చూశారు. చూడడమే కాదు, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఆదరించారండి. ఇప్పుడు చాలా మంది చనిపోయిన ఇంటికి చాలా మంది వస్తారు, చాలా మంది ఆదరణ మాటలు మాట్లాడతారు, ప్రేమ మాటలు మాట్లాడతారు. కానీ కొద్ది రోజులేనండి, మా అయితే 1 నెల రోజులు వస్తారేమో, 2 నెలలు వస్తారేమో, తరువాత ఎవరు కూడా ఎవరిని పట్టించుకోరు. కానీ అక్కడికి ఆమె బాధపడుతుంటే చాలా మంది ఓదారుస్తున్నారు, ఆదరిస్తున్నారు. కానీ
అది ఆమెకు సరిపోలేదు. ఆ ప్రేమ ఆమెకు సరిపోలేదండి. యేసుప్రభు రాగానే ఆమెను చూడగానే యేసుప్రభు ఆమె మీద కనికరపడ్డాడండి, ప్రేమ చూపించాడండి. ఎంత ప్రేమ చూపించాడంటే ఆమెలో ఉన్న బాధను ఆయన గ్రహించగలిగాడు, ఆమెలో ఉన్న వేదన ఆయన చూశాడండి, ఆమెకు ఒంటరితనాన్ని ఆయన గమనించాడండి. ఏ ఆధారము లేని ఆ స్త్రీని ఆయన ప్రేమించాడండి. ఎలా ప్రేమించాడంటే తనకి ఏమిచ్చినా తక్కువే. ఎంత డబ్బిచ్చినా ఆ సమయంలో ఆమెకు ఆదరణ దొరకదండి. ఎంతమంది ఓదార్పు మాటలు మాట్లాడినా ఆ తల్లికి ఆ సమయంలో ఆదరణ దొరకదండి. ఆమెకు ఆదరణ కావాలి అంటే, ఆమెకు ఓదార్పు దొరకాలి అంటే, ఆమె కష్టానికి తగిన ప్రతిఫలము కావాలి అంటే తన కుమారుడు బ్రతకాలి. అందుకే యేసుప్రభు అనుకున్నాడు తన కుమారుని బ్రతికించాలి అని. తన కుమారుడు బ్రతికితే ఆమె సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని యేసుప్రభు వారు గమనించారండి. ఆమె గమనించి యేసుప్రభు ఏం చేశారంటే పాడి మీద ఉన్న కుమారుని యేసుప్రభు వారు ముట్టినట్లుగా అక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దిగి రమ్మనగానే, లేచి రమ్మనగానే ఆ బాలుడు, చనిపోయిన బాలుడు, పాడి మీద ఉన్న బాలుడు లేచి కూర్చున్నాడండి. వెంటనే ఆ బాలుడిని ఆ తల్లికి అప్పగించాడు యేసుప్రభు వారు. ఆ తల్లి ఎంత సంతోషించిందో కదండి. ఒక్కసారి ఆలోచించండి, ఆ తల్లిలో ఎంత సంతోషం వచ్చుంటుంది, ఎంత ఆనందం వచ్చుంటుంది, ఎంత బాధపడిందో. ఆ దుఃఖానికి ప్రతిగా దేవుడు అక్కడ ఆమెకు సంతోషాన్ని కలగజేశాడు. నిజమే కదండి, మనకు అన్నీ ఉండొచ్చండి, చాలా సంతోషంగా ఉన్నాం అనుకోవచ్చు, ఏ లోటు లేకుండా జీవిస్తున్నాం అనుకోవచ్చు, టైంకి అన్ని మనకు దొరుకుతున్నాయండి, ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి వాహనాలు ఉన్నాయి, ఏం చేయాలన్నా మనకి ఉపయోగించుకోవడానికి టెక్నాలజీ ఉంది, చాలా సంతోషంగా ఈనాడు మానవుడు జీవిస్తున్నాడండి. నాకేంటి అనుకుంటున్నాడు, డబ్బు అంటే విలువ లేదండి, డబ్బు అంటే బాధ్యత లేకుండా అనేక మంది ఈనాడు జీవిస్తున్నారండి. కానీ ఎన్ని ఉన్నా కానీ యేసుప్రభు లేకపోతే అన్ని కూడా సున్నాయనండి. ఎందుకంటే ఎన్ని రోజులు జీవిస్తామో మనకు తెలియదు. జీవించినంత కాలము శాంతితో, సమాధానంతో, నెమ్మదితో జీవిస్తున్నామా లేదా అన్నది మానవుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత అందరూ చనిపోతారండి, కానీ చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందనే విషయం మీకు తెలుసా అండి? చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసా అండి? చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, ఆ జీవితం ఏంటో మీకు తెలుసా అండి? మీరు నమ్ముతారు కదా, స్వర్గము, పుణ్యలోకము. స్వర్గము నరకము అంటారు కదండి. మరి ఆ స్వర్గానికి వెళ్ళాలంటే మీరు అనుకుంటారు తీర్థయాత్రలు తిరగాలి, పుణ్యకార్యాలు చేయాలి, ఏవేవో మంచి పనులు చేయాలి అనుకుంటారు. అవేవి కూడా పుణ్యలోకానికి చేర్చవని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుందండి. యేసు ప్రభు దగ్గరికి చేరాలంటే, మీరు అనుకునే ఆ పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే మనం యేసు ప్రభు నమ్మాలి. ఎందుకంటే ఆయన సకల మానవాళి పాప నిమిత్తం ఈ లోకానికి వచ్చి తన రక్తానికి ఇచ్చి ప్రతి ఒక్కరిని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన రక్తం ద్వారా మాత్రమే పాప విమోచన కలుగుతుంది. ఎంతమందికి ఎన్ని ఉన్నాయి ఈ లోకంలో, ఎంత సంపాదించినా అది వ్యర్థమేనండి. సూర్యుని కింద సమస్తము వ్యర్థమే, యేసు లేని జీవితము వ్యర్థమే. కాబట్టి ఆ యేసై ప్రేమను మేము తెలుసుకున్నాం, ఆ యేసై గురించి మేము విన్నామండి. మేము కూడా ఆ రక్షకుని అంగీకరించాం, మా నోటితో ఒప్పుకున్నాము, ఆయన ప్రేమను మేము తెలుసుకున్నాం. కాబట్టి ఈ బాధపడు గ్రామంలోకి వచ్చి మీ అందరి ఎదురుగా మేము ఈ మాటలు చెప్పడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ ప్రేమను బట్టి మేము తెలియపరుస్తున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు కూడా యేసై ప్రేమను తెలుసుకోండి, ఆ యేసై ప్రభు దేవుడని తెలుసుకోండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ యేసై దగ్గరికి వస్తే మీ నోటితో యేసు ప్రభుని ఒప్పుకుంటే గనక ఆయన మిమ్మల్ని పుణ్యలోకానికి చేరుస్తాడు, పుణ్య రాజ్యానికి మీరు వారసులు అవుతారు. అట్టి కృప ఈ గ్రామ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన నా తండ్రి, ప్రేమ కలిగిన నా ప్రభా, దయ కలిగిన నా తండ్రి, మహాప్రియ పరిశుద్ధ ఆత్మ దేవుడా, మీకే స్తుతులు స్తోత్రాలనైనా. బాదంపూడి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన మాటలనైనా వ్యర్థము కాకుండా ఈ గ్రామ ప్రజల హృదయాల్లోనైనా నాటబడేందుకు సహాయం దయచండి. యేసు లేనిదే ఏమీ లేదు అని మాట్లాడుచున్నారు ప్రభా, చెప్పుచున్నారు. అవును ప్రభా, నువ్వు లేనిదే ఏమీ లేదు ప్రభా, నీ మీద ఆధారపడిన ఆయన నువ్వే మార్గం, నువ్వే సత్యము, నువ్వే జీవం అని తెలుసుకున్న ఆయన ఈ గ్రామ ప్రజలందరికీ మారు మనసు, రక్షణ దయచేయండి నాయన. విద్యుత్ తరంగాల ద్వారా వెళ్ళిన ఈ మాటలు నాయన ప్రభ వ్యర్థము కాకుండా ప్రభ వారి హృదయాల్లో నాటబడి ఎందుకు సహాయం దయచేయండి. నువ్వే గొప్ప సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.